పప్పి గారు వీడు ఇంకా రాలేదేమిటండి? మీ పిచ్చి గాని వాళ్ళు మాత్రం వచ్చి ఏం చేస్తారు? మన పక్కన పడుకోవడం తప్ప. బాంబ్ స్క్వాడ్ వాళ్ళు వస్తున్నట్టున్నారండి. మాస్టరు మీకెవరికి వెళ్ళే దగ్గర నిద్ర పట్టట్లేదా? ఇక్కడికి వచ్చి పడుకున్నారు? కాలేజ్ లో పడుకోవడం అంత బాగుండదేమో సార్. పదని ఇంటికి వెళ్దాం. జోకా నవ్వు రావట్లేదు, టెన్షన్ లో ఉన్నాం. రికార్డ్ రూమ్ లో బాంబు పెట్టారా బాబు? ఇంకో 2 నిమిషాల్లో కాలేజీ పేరిపోతుంది. వచ్చి నువ్వు పడుకో పడుకో. ఏంటి సార్ కాలేజ్ పేరిపోతుందని తెలిసి బెడ్రూమ్ లో పడుకుని టీవీ చూస్తారా? నేను చూడలేదు సార్. అందుకేగా నిన్ను పక్కన వచ్చి పడుకోమంది. పడుకో. చరణ్ ఆగరా. నీకేమైందిరా? ఇప్పుడు దాకా బాగానే పడుకున్నావు కదా. ఇప్పుడే కళ్ళు తట్టుకున్నాయి సార్. నాకు కూడా. మీకు ఇది కాలేజ్ అవ్వచ్చు, మాకు మాత్రం దేవాలయం. మా ప్రాణాలు అర్పించినా సరే ఆ దేవాలయాన్ని కాపాడుకుంటాం. గుడ్ బై. లింగం నీ పేపర్ ఏంట్రా ఇది? పప్పి మాస్టర్ కి లింగం నమస్కారం. మీది తినాలి, మాది తినాలి, ఆ మీది తినాలి, ఆ మాది తినాలి. ధర్మిళ 90కి తక్కువ కాకుండా 100కి ఎక్కువ కాకుండా మార్కులేసి మమ్మల్ని ఆనందపరుస్తారని ప్రార్థన. ఇవన్నీ ఇంత కరెక్ట్ గా గుర్తు పెట్టుకున్నప్పుడు ఆన్సర్ ఎందుకు గుర్తుండవు నీకు? అవి గుర్తులాకే ఈ రాశా. సరే ఇది కరెక్ట్ అని చూడు. కరెక్ట్. పట్టుకో. నీ పేపర్ ఎదురా. 2 వచ్చేసి అంతా ఓకే కదా? ఓకేనా? అంతా ఓకే. సార్ నేను చేసిన పనికి ఆ భగవంతుడు కూడా క్షమించాడు, మీరు కూడా క్షమించదు. 10 రోజులు తక్కువ కాకుండా మమ్మల్ని సస్పెండ్ చేశాడు. చేస్తాను రా. 10 రోజులు కాదు 25 రోజులు చేస్తాను. సార్ సస్పెన్షన్ వీళ్ళకి పనిష్మెంట్ అవదు, రిఫ్రెష్మెంట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళ పేరెంట్స్ ని తీసుకురమ్మని చెప్పండి సార్. మీరు వెళ్ళి మీ పేరెంట్స్ ని తీసుకురండి. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తాను. సార్ మా నాన్న అసలే హార్ట్ పేషెంట్ సార్, ఆల్రెడీ ఐసీయూ సార్. ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే మా నాన్న మాకు దక్కడు సార్. అయిపోయిందా? నిన్నే రేపు గాని మీరు గాని మీ ఫాదర్స్ ని తీసుకురాకపోతే ఎల్లుండి నుంచి మీరు కాలేజీకి రానవసరం లేదు. అంటే డిగ్రీలు ఇంటికి పంపించేస్తారా సార్? గెట్ అవుట్! దొరికింది. ఒరే లింక్స్, ఓ సూపర్ ఐడియా దొరికిందా? ఏంటది? ఇప్పుడు ఏంటంటే ఫాదర్స్ తీసుకెళ్ళకపోతే ప్రిన్సిపల్ ఊరుకోడు. అవును. విషయం తెలిస్తే ఇంట్లో ఊరుకోదు. సో నేను సూపర్ డెసిషన్ వచ్చాను. ఏంటది? మన మంగళపుట్టి అప్పారావు లేడు, కటికలు చేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. ఆడి మా ఫాదర్స్. ఇలా అందితే చాలరా, నేను అందుకు పోతాను. సాగర్ సత్తికల్ లేడు, ఆయన డాక్టర్ చంపు కాబట్టి ఆయన మా డాడీ. ఫిక్స్ అయిపోరా. మరి నాకు రే ఆ సైకిల్ కూడా సింహాచలం లేడురా, ఆడి ఫాదర్. ఆడికి నీకు దగ్గర పలికి ఉంటారా? మీ నాన్న డౌటే నాకు. రికార్డింగ్ డాన్స్ రాంబాబు నీ బాబు చీప్ గా ఉంటుంది. ఎవరా? నీ ఫాదర్ కంటే చాలా బెటర్ లేరా. ఓకే ఓకే ఓకే. చెప్తా. లింగం
ప్లాన్ వచ్చిన చేంజ్. నా బాబు నీకు కావాలా? ఎవరి బాబులు వాళ్ళకే. ఒరిజినల్ బాబులు. ఈ ఫిట్టింగ్ ఏంట్రా? ఫిట్టింగ్లు కాదమ్మా, అదంతే. ఓకే. నిజం సార్, ఈ చెవులతో విన్నాను. పప్పి గారు, మీలాంటి లెక్చరర్స్ ఉండటం ఈ కాలేజీ చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మే వి కమ్ ఇన్ సార్? రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి నాన్న. రండి. వీళ్ళేనా మీ ఫాదర్స్? అవును సార్. అవును సార్, నిజం సార్, మా ఫాదర్సే. మీరెందుకు అబద్ధం చెప్తారులేండి. సరే, మేము కొంచెం మాట్లాడుకోవాలి. మీరు కాస్త బయటకు వెళ్తారా? అంటే మేము కూడా అక్కర్లేదు, వెళ్ళండి. బాగా మాట్లాడినా. ఓకే. నమస్తే అండి. రండి, కూర్చోండి. చరణ్ మా అబ్బాయి అండి. నేను దువాడ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గా పనిచేస్తున్నాను. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ మంగళ అప్పారావు. మరి మీరు? నా పేరు అప్పలనాయుడు, జెడ్పీటీసీ మెంబర్ నండి. జెడ్పీటీసీ. చాకల్ సత్తిగాడు. ఇంకా? నా పేరు సత్యనారాయణ, ఈయన అమ్మన్న, మాది బెల్లం వ్యాపారం. సైకిల్ షాప్ సింహాచలం, రికార్డింగ్ డాన్స్ రాంబాబు. సార్, వాట్ ఏ మెమరీ. నిన్న కాలేజీలో ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. తెలిసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. హ్యాపీగా ఫీల్ అయ్యారా? అవునండి, అటువంటి కొడుకుని కన్నందుకు గర్వంగా ఉంది. మీరు అంతేనా? కొడుకు పుట్టినప్పుడు కన్నా వాడు గొప్ప పనులు చేసినప్పుడే కదండి తండ్రికి ఆనందం. వీళ్ళు స్క్రిప్ట్ సరిగా పట్టినట్లేదు. ఏమిరా, వేరే ఎవరికో పుట్టిన వాళ్ళను మీ కొడుకులుగా చెప్పుకుంటున్నారే, సిగ్గులేదు మీకు? మీకేమైనా మెంటలా? ఏం మాలిష్ చేస్తావా? ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? రేయ్ మంగళప్పారావు, నీ కటింగ్లు నా దగ్గర కాదు. మర్యాదగా మీరంతా వచ్చి లైన్ లో నిలబడి నా కాళ్ళు పట్టుకుంటే సరే సరే, లేకపోతే పట్టుకోవడానికి మీకు చేతులు లేకుండా చేస్తాను. We are ashamed that our children are studying under a principal like you. We shall report to the government. Come on. ఇంకా జంసన్నే కాదు, ఏ నా సన్ని నమ్ముకోకూడదు. ఇంకా ఈ శ్వేతానే స్కెచ్ చేయాలి. లోకలా ఫారెనా? లోకల్. ఏడ్సావులే, నీ టోటల్ బాడీ రిమోట్ వాడి దగ్గరుంది. ఇష్టం వచ్చిన ఛానల్స్ చూస్తున్నాడు. అందుకే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సెల్ ఫోన్ ని కొట్టేయాలి. జౌలక్కడ. ఏంటి ఇది? గెటప్ ఆఫ్ స్టూవర్ట్ పురం. నువ్వు వెళ్ళి నూనె తీసుకురా. ఎందుకు? ఇప్పుడు ఆయిల్ తీసుకుని నా బాడీ మొత్తం రాసే. అవును, ఒంటి నిండా ఆయిల్ ఎందుకు? ఒక్కసారి చేయి పట్టుకో, లాగు. ఇందుకు. ఫాలో గర్ల్స్. అయ్యో, సెల్ ఫోన్ కాదే, ఎక్కడ పెట్టావురా? శ్వేత, ఏంటి? విజయ్ని చూడు, సైట్ కొట్టే టైం అది. అయ్యో, ఫేస్ కాదు, కొట్టేనంటే ఎలా కనిపిస్తున్నా? హే, ప్యాంట్ జేబులో సెల్ ఉంది, అది చూడమంటున్నాను. దొంగతనానికి ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఎంతసేపు? లేచే వరకు. దేవుడా 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 దేవుడా. పట్టేసా. నేను పట్టేసా. ఫ్రెండ్స్, దొంగ 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 దొంగ. నేను దొంగని కాదు. అయితే దొంగది 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 దొంగది. కరెక్షన్ అవసరమా?
ఎక్కడ నా ఇంట్లో దొంగలా? ఎక్కడ ఎక్కడ? కల్లోకి వచ్చారండి, ఎటెళ్ళారో తెలియట్లేదు. ఈ వయసులో కల్లోకి దొంగలు రావటం ఏమిటయ్యా? అమ్మాయిలు రావాలి గాని. అవును సార్, కొత్త ప్లేస్ కదా, పోను పోను నీకే అలవాటు అవుతుందిలే. కొత్త ప్లేస్ కదా, పోను పోను అలవాటు. ఈ కాలనీలో నేనుండగా నీకేమీ భయం లేదు. దొంగ దొంగ దొంగ. నేనేనండి. నువ్వా? ఈ టైంలో కూడా ఇదేమిటే? మూన్ లైట్ లో కూడా నా స్కిన్ పాడవకూడదు కదా, అందుకే ఈ ప్యాక్. అవును, మన డిసిప్లిన్ డాక్టర్ని కిందనే వదిలేసి వచ్చావా? అయ్యో, అసలేది అమాయకు లేడి పిల్ల, మాటలు రాని మేక పిల్ల. అమ్మా డాక్టర్, డాక్టర్ వస్తున్నానమ్మా. దొంగల్లో రోమియోలు కూడా ఉంటారు. అయ్యో, అవుతాడేంటి? అమాయకపు లేడీ పిల్ల, మాటల రాని మేక పిల్ల, డిసిప్లైన్డ్ డాటర్, డెడికేటెడ్ డాటర్. బాగా ఆయిల్ పూసిన నాటుకోళ్ళ ఉన్నాం. అలానే బయటికి వెళ్ళావనుకో, ఎవడన్నా ఫ్రై చేసేస్తాడు. అందుకే ఆ షర్ట్ ఇచ్చా. ఎక్కడో చూసానే. ఏ పిచ్చి పిల్ల, ఆ సెల్ ఫోన్ లో కెమెరానే లేదు, అక్కడ పెట్టేళ్ళు. ఎక్కడో చూసానే. పోపో, అతను ఎక్కడో చూసానే. ఎక్కడా? చేతి ఎప్పుడు నడుము చేయొద్దు. Oh, what happens, Veda? What? Don't touch my hip. I'm in love with Vijay. ఏంటి? ఏదో విజయ్ లవ్ అని వినిపించింది. ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పు శ్వేత. నిన్నే మన విజయ్ ఉన్నాడు కదా, అతను నన్ను లవ్ చేస్తున్నాడంట. హియర్ బెస్ట్ జోక్ ఇది. పరవళ్ళు తొక్కుతున్న మా ప్రేమ ప్రవాహంలోకి కాలు పెట్టాలని చూడకు, కొట్టుకుపోతావు. ఇప్పుడేమంటావు? విజయ్తో ఐ లవ్ యూ చెప్పించాలి, అంతే కదా? ట్రై చెయ్యి. పడేసి నాను చెప్పింది జాతరకి మన శివుడు గుళ్ళో గొప్ప 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 నాటకం. ఏంటి తెల్దా? నాటకం వేస్తున్నావు. ఈడు కాదు, మన దేవమ్మ కొడుకు శివుడు. అమ్మ అంటే అమ్మ కాదు అమ్మ, అందరికీ అమ్మ మన దేవ పెద్దమ్మ. అమ్మ అంటే అమ్మ కాదు అమ్మ, అందరికీ అమ్మ మన దేవ పెద్దమ్మ. వచ్చారా నీ కొడుకు తోకలు? ఏరా అప్పుడే తెల్లారిందా? శివుడు అక్కడికి వెళ్ళాడే అమ్మ, నాటకం వెయ్యాలి దేవ పెద్దమ్మ. శివుడు అక్కడికి వెళ్ళాడు. తెల్లారి కట్టే నాటకాన్ని మీ కాడికే వచ్చాడు కదయ్యా. అమ్మా ఆకలేతున్నది అమ్మ, ఏమైనా పెట్టమ్మ దేవ పెద్దమ్మ. ఏదో ఒకటి పెడతా ఆపండ్రా. అవును, ఆ నాటకం నేర్చుకోవడానికి రకాల కొంపలు లేక యాడికెళ్ళాడురా? యాడికెళ్ళింటాడో, గాలి పద్యాలు గాలి సావాసాలు. చెల్లంటే చెల్లి కాదు చిట్టి మా చెల్లి, బుద్ధి మా చెల్లి, బంగారు బొమ్మలాంటి సంచి మా చెల్లి, బంగారు బొమ్మలాంటి
శివుడిగా నాటకం వేద్దాము నువ్వు లేకపోతేనే రక్తి కట్టదాట మన నాటకం బాగుండాలని మన శివుడు అమ్మోరికి మొక్కు ఆ అమ్మోరు తన దర్శనం వచ్చా. అవును మన 5 గోల్డ్ పనులు ఉన్నాయి. శివుడిగా నాటకం వేద్దాము నాటకం వేద్దాము నువ్వు లేకపోతేనే ఒసే ముదనష్టపదానా మడినీళ్ళకని వెళ్ళిన దానివి ఇప్పుడా రావడం? ఎక్కడికి వచ్చావే? ఈ గోడలు దూకే అలవాటు ఎక్కడి నుంచి నేర్చుకున్నావే? పొద్దుటి నుంచి చెడామడా ఎన్ని శాపనార్థాలు పెట్టారో తెలుసా? నాన్నగారున్నారా? ఉంటే పరువు తీసావని పాతేసేవారు. అసలు నాన్నగారి పరువు పోకూడదనేనమ్మ ఆలస్యం. ఏమైందే? నీళ్ళ కోసం వెళ్ళానా? ముంచడానికి నీళ్ళలో దిగానా? నీళ్ళల్లో ఏమైందే? జరున జారిపడ్డానమ్మా. తడిసి ముద్దైపోయాను. పంతులు గారు అమ్మాయిని కదమ్మా, తడి బట్టలతో వస్తే నాన్నగారి పరువు పోతుందని ఆరబెట్టుకుంటూ శివాలయంలో కూర్చున్నాను. ఆ శివుడి సన్నిధిలో ఉన్నాను కదమ్మా. ఎంతసేపైంది అస్సలు తెలియలేదు. బట్టలు ఆరిపోయిన సంగతి చూసుకోలేదు. అక్కడున్నంతసేపు శివుడి ధ్యాసే తప్ప ప్రపంచమే మర్చిపోయాను. బంగారం కాళ్ళు కడుక్కురామ్మా, కొట్టిస్తాను. నాతో గోరింటాకు పెట్టించుకోవా? పిచ్చిదిరా ఊరికేత మింగకపోతే బసవాన్ని పట్టికూడదు. ఏం చేస్తున్నారా? పట్టుకోండి. అట్ట చిట్టే ఆగండ్రా. శివుడంటే శివుడి కాదు రయ్యా పట్టాడు. ఇదిగో చిట్టి తీసుకో, పెట్టుకో గోరింటాకు. రేపే బ్రహ్మాండమైన మన నాటక ప్రదర్శన. ఈ మాపిడికే శివరాకరిసారిగా నేర్చుకోవడం అంచేత తోలుబొమ్మలాట్లో గట్టం అయిపోగానే అందరూ తోపుగాడు కలుసుకోవాలా. కాచాయనే శాస్త్రి గారు, ఉష్ణం వస్తేను అయ్యో కాస్త కషాయం ఇచ్చి పడుకోమన్నాను. పోసిన ప్రియమైన కేరళ కొబ్బరి ముక్క ఎందా? నీ తోలు చేత్తో పాలు ఎక్కువేసో టీ ఇచ్చుకో. ఒరే, నాకు చాలా రోజుల నుంచి చిన్న డౌట్. ఏంట్రా? ఎందుకని ఈ కేరళ బామలు తెల్ల లుంగిలే కట్టుకుంటారు? ఇది 2 in 1 పర్పస్ రా. అంటే ఈ లుంగిలు పగల పిల్లలు కట్టుకుంటారా, రాత్రులు మొగుళ్ళు కట్టుకుంటారు. కేరళలో ఇవన్నీ సహజమే కదా. బాబు నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడ పెట్టి ఏం ఫిగరం. ఎక్స్క్యూజ్ మీ అడ్రస్ 19-24/1B పెద్దకాపు లేఅవుట్ 8th Cross స్ట్రీట్ తిరుపతి కదండి? అవును. ఎందుకు? ఏం లేదా, లవ్ లెటర్ రాద్దామన్నా. అడ్రస్ కరెక్టా కదా అని చెక్ చేసుకుంటున్నాం. పోరా పుచ్చుమొహం, ఫస్ట్ నీ ప్యాంట్ జిప్ వేసుకో, తర్వాత లెటర్ ఎద్దు గాని. అయిపోయి కూడా వేసుకోలేదండి. గిఫ్ట్ తండి. ఏంట్రోయ్, మీరు కూడా మీ నాన్న పరిచయం చేసుకా? చచ్చా, నీ బర్త్డే కంటే మా బాబు పర్స్ ఎక్కువేటి, అందులో 20 రూపాయలు కూడా ఉండవు. నిజమైన ఫ్రెండ్స్ అంటే మీరేరా? వచ్చే ఆదివారం నా పుట్టినరోజుని తెలుసుకొని వారం రోజుల ముందే ఇన్ని గిఫ్ట్స్ ఇస్తున్నారంటే యు ఆర్ రియలీ గ్రేట్ ఫ్రెండ్స్ రా.
యు ఆర్ రియల్లీ గ్రేట్ ఫ్రెండ్స్. మరీ అంత లేదులేరా, ఏదో మా తాహతకు తగ్గట్టుగా మేము గిఫ్ట్ ఇచ్చుకుంటున్నావురా. రే ఇలాగి ఓపెన్ చేయరా. ఏంట్రా ఇది జైల్ డ్రెస్ ఇచ్చారు? నీ పరిస్థితి చూస్తా ఉంటే వచ్చే వారం నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తావు అనిపిస్తుంది. అక్కడ జీన్ ప్యాంట్స్ టీ షర్ట్స్ అయితే ఒప్పుకోరు, అందుకే ముందు చూపితే అరంగేహం నెంబర్ కూడా నీకు కలిసి వచ్చింది. ఏంట్రా వేలకాలంగా ఉందా? చచ్చా దీని ఏలకోలం అనర్రా, ఆ మంగాపురం జిగిడి నీతో చేస్తాను చూడు, అది ఏలకోలం అంటే. ఏంట్రా మీరు అనేది? మరి లేకపోతే ఏంట్రా, రోడ్డు మీద పడుందని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసావు, ట్రీట్మెంట్ ఇప్పించావు, పైగా ఇంటికి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసావు. కానీ ఆ అమ్మాయి ఏం చేస్తుంది, నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా 15,000 ఇవ్వకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని నీతో ఆడుకుంటుంది. వీడా జిగిడి బ్యాగ్ చూసి బెండ్ అయిపోయి దానికి సరెండర్ అయిపోయాడు రా. నువ్వు మా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. ఒకసారి ఆనరా. రేయ్ మీ ఇలాగే జిగిడిగిలి బెండ్ అయిపోయి ఉప్మా గాడిని కాదురా, ఈ వాసుగాడు అంటే ఇప్పుడు చూపిస్తాడు రండి. హలో ఏయ్ మీ నాన్న ఉన్నాడా? ఎవరు? వాసునా? డౌటా? నీ నంబర్ 223967 అవునా? కావచ్చు. ఇంకో 5 నిమిషాల్లో పోలీసులు వచ్చి నిన్ను ఈడ్చుకుంటూ తీసుకెళ్తారు. ఎలాగో 2 నిమిషాల్లో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఈడ్చుకెళ్లారనుకో, ఈ పబ్లిక్ టెలిఫోన్ వాడు మీ ఫ్యామిలీని కన్జ్యూమర్ కోర్టుకు లాగుతాడు. పీసీఓనా? రే పీసీఓ నుంచి మాట్లాడి నువ్వు చీప్ గాడివని నిరూపించుకున్నావు. నీ మొహానికి పీసీఓ నుంచి కాకపోతే 5 స్టార్ హోటల్ నుంచి ఫోన్ చేస్తారే, ముందు నీ బాబుకి ఫోన్ ఇవే. విషయం ఏంటి? నీకు అర్థమయ్యేలాగా నేను చెప్పలేను గానీ నాయుడుకి ఫోన్ నా 3,000 రూపాయలు నేను వసూలు చేసుకుంటా. నాయన రమ్మని చెప్పా, న్యాయం అడుగుతాను నేను. అర్థమైందా? ఏంటి జరిగిందంతా చెప్పి నీ 3,000 తీసుకుంటావా? అవును. రే నువ్వు చేసి చేయడం వల్లే కదరా నాకు యాక్సిడెంట్ అయింది. నువ్వే నాకు 15,000 ఇవ్వాల్సింది పోయి తిరిగి నా దగ్గర 3,000 తీసుకుందాం అనుకుంటున్నావా? చూడు నిన్ను చేసిన మాట నిజమే, కానీ నీకు యాక్సిడెంట్ అయిన దానికి కారణం నేను కాదు. ముందు మీ నాన్నకి ఫోన్ ఆయనతో నీ మాట్లాడుకుంటా. మా నాన్న ఊళ్ళో లేరు, పని మీద పొరుగురు వెళ్ళారు. పొరుగురు వెళ్ళాడా? ఏ ఊరు? పొరుగురు వెళ్తే ప్రాణాలతో తిరిగి రాడు. నా పేరు చంద్రగిరి చంద్రు, నా గురించి నీకు తెలియదులే. నిన్ను ఏంటమ్మా ఫోన్ లో ఎవరు? అదే నాన్న వాసు కీ, నా ఫ్రెండ్ వాసు. నాన్న నేను వాసు వాసు అని పిలుస్తాను కదే వాసు. మీ నాన్న పక్కనే పెట్టుకుని పొరుగురికి వెళ్ళాడంటావా? బాబాయ్ వాళ్ళ నాన్న మోసం చేస్తుంది బాబాయ్. మన బ్యాచే. కేడి నీకంటే పెద్ద కేడినే. ఏంటే వాసు, నేను బానే ఉన్నానే, ఈ రోజే డిశ్చార్జ్ అవుతున్నాను. గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు, నాతో రావే పోయని మాట్లాడుతుందిరా. ఇదొక తల మాట్లాడుతుంది అనుకుంటున్నావా? ఆంధ్రప్రదేశ్ లో ఇలాగే మాట్లాడుతున్నారు. అబ్బు నీ చాలా విషయాలు తెలుసురా. ముందు మీ నాన్నకి ఫోన్ ఇవే. ఇంట్లో అందరూ బానే ఉన్నారే. ముందు మీ నాన్నకి ఫోన్ ఇవే. కాల్ నాయుడు ఇమిడియట్. మై ఫ్రెండ్ వాసు వాంట్ టాక్ సీరియస్. నాయుడు వచ్చి ఫోన్ తీసుకొని మాట్లాడవయ్యా. నీ కూతుర్ని ఎంత లక్షణంగా పెంచావో తెలుస్తుంది. ఓ అలాగా, అబ్దుల్ కలాం ని మీట్ అవబోతున్నావా? అమ్మా విజయ్, నేను వెళ్ళి బిల్లు కట్టేసి వస్తానమ్మా. అలాగే నాన్న. అయ్యో ఆ బట్టతలోడు వెళ్ళిపోతున్నాడు రా. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలకి ఫోన్ దొరికితే చాలు లోకం మర్చిపోయి మాట్లాడుతూనే ఉంటారు. నాయుడు నాయుడు వెళ్ళిపోయాడు రా. అందరు జిగిడిల నాన్నలాగే దీని నాన్న అమాయకుల్లా ఉన్నాడు రా. అది సపరేట్ గా చెప్పాలా? ఫిగర్ కన్నా ఏ తండ్రి అయినా ఇంతే. రే ఏంట్రా ఓవర్గా సౌండ్ చేస్తున్నారు? 3,000 కావాలరా నీకు? 10 పైసలు కూడా ఇవ్వను. నీకు చేతనైంది చేసుకో. మా నాన్న ఊళ్ళో లేరు అంతే. ఊళ్ళో లేరా? నువ్వు ఎప్పుడైతే ఈ మ్యాటర్ మీ నాన్న దగ్గర దాచావో అప్పుడే నువ్వు పెద్ద లాస్కర్ కిల్లర్ కిత్తు అని తెలిసిందే. లాస్కర్ కిల్లర్ కిత్త. నిన్న ఆపలేం, కష్టం తిట్టి. నేను చెప్పేది బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను. రేపు పొద్దున 10 గంటల లోపల నా డబ్బు నా పాకెట్ కి వచ్చి చేరాలి. ఎప్పుడు వచ్చేస్తావో నువ్వే డిసైడ్ చేసుకుని నా నంబర్ కి ఫోన్ చేయి. నా నంబర్ 223615. అర్థమైందా? 10 గంటల లోపల నా డబ్బు నాకు వచ్చి చేరాలి, లేదా 10 గంటల 30 నిమిషాలకి మీ ఇంటికి వచ్చి అందరు చేసేస్తాం. చంద్రగిరి ఆల్సో కమింగ్. మెన్షన్డ్. అర్థమైందా? వాడు కూడా వస్తున్నాడు, జాగ్రత్త. అందరు చేసేస్తాం. అందరా అంటే? రేయ్ చెప్పండి రా అందరంటే ఏంటో. ఓకే, రేపు ఉదయం 10 గంటలకి మున్సిపల్ పార్క్ లో శివుడి విగ్రహం ముందు కలుద్దాం. ఓకేనా? ఓకే. రేయ్ నీకు వేరే పనే లేదారా? నిన్నెప్పుడు ఫోన్ మాట్లాడినా నా వెనకాల శనిగడ్లాగా నిలబడి ఉంటావు. రే మాట మార్చొద్దు రోయ్. ఇప్పుడు నువ్వు మాట్లాడింది యాక్సిడెంట్ పార్టీతోనేగా. ఇంట్లో నువ్వు నాన్న పెట్టే టార్చర్ తట్టుకోలేక నేను దానికి పెట్టాను టార్చర్. రేపు పొద్దున 10 గంటలకి 3,000 రూపాయలు ఇచ్చేస్తానంది. రే అయితే రేపు ఉదయం డబ్బు తీసుకోవడానికి నువ్వు వెళ్తున్నావా?
లేదు, ఫ్రెండ్ అని పంపిస్తున్నా. 2 సార్లు దాని మొహం చూసినందుకే ఇన్ని సమస్యలు. మళ్ళీ ఇంకోసారా? నే వెళ్తారా బ్రదరు? చిత్తగారితే కుక్కలాగా ఎందుకు అలా సొంగగారుస్తావు? నువ్వు ఎలాగూ వెళ్ళవు. ఒరే, ఇది మన ఇంటి మనీ సమస్యరా, మనమే సాల్వ్ చేసుకోవాలి. నీ ఫ్రెండ్ బదులు నే వెళ్తాను. నువ్వు అనుకుంటున్నట్టు ఇందులో నాకు ఎలాంటి దురుద్దేశం లేదురా. యూనో, నీలాంటి వాడిని చాలా మంచోడు అనుకుంటున్నాడు ఆ మనిషి. ఏ మనిషి? ఇంకెవరు, మన బాబు. యువర్ వాసు, లవబుల్ హ్యాండ్సమ్ గై ఫ్రమ్ తిరుపతి. జాబ్ కోసం నాన్నగారితో మాట్లాడడానికి వచ్చారు. Am I right? Yeah. ఆల్రెడీ నాన్నగారు మీకోసం ఫ్లాట్ అరేంజ్ చేసి ఉంచారు. బై ది బై, ఐ పూజ. ఫ్యూజ్ బాక్స్ లో ఫింగర్ పెట్టినట్టు ఆ రియాక్షన్ ఏంటి? లోపలికి రా. ఇదేంటి మాటలు తేడాగా ఉన్నాయి? ఎక్స్క్యూజ్ మీ, నా కీ ఇస్తే నేను వెళ్తానండి. ఏ ఇంట్లోకి రాకూడదా? అది కాదండి, అంటే భయపడకుండా లోపలికి రా. రా గురు, నీ శీలానికి నేను గ్యారంటీ. ఇదేంటి? నాన్న బయటికి వెళ్ళారు, వచ్చే టైం అయింది. అమ్మ లోపలుంది. మమ్మీ వస్తున్నా. అమ్మకు మేకప్ పిచ్చి. 24 గంటల్లో 20 గంటలు మేకప్ 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 పూస్తూనే ఉంటుంది. వైజాగ్ లో ఉన్న అన్ని క్లబ్బుల్లో అమ్మ మెంబరే. ఏయ్, ఏంటి నాకు లైన్ వేస్తున్నావా? అబే లేదే. నీకు ఏముందో ఏం లేదో చూసి చెప్తాను. చూసి చెప్తావా? నీ చెయ్యి చూపించు గురు. అయితే ఓకే. అయ్యో, ఏంటిది? ఏమైంది? నీ చేతి రేఖను బట్టి నీ బాడీలో బయటకు కనిపించిన ఒక ఏంటది? అదే గురు, నీ కొండ నాలుక చాలా పెద్దగా ఉంటుంది. కాలుంటే అద్దంలో చూసుకో. బతికించావులే, ఇంకేదో అనుకున్నా. హాయ్ వాసు, నువ్వేం కంగారు పడకు. మా అమ్మాయికి ఎస్ట్రాలజీ పిచ్చి. ఈ పాటికి నీ ఫ్యూచర్ గురించి చెప్పి నీకు షాక్ ఇచ్చిండాలే. అదేం లేదులే ఆంటీ. ఆంటీనా? నో 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 నో. నువ్వు నన్ను మాలిని అని పిలవచ్చు. కావాలంటే ముద్దుగా మాలి మాలి అని పిలు. ఓకే మాలి. yes coming. hey ఒక్క నిమిషం పూజ ఉండు. ఇప్పుడు వెళ్ళిపోరు. వాసుగా పోయి వచ్చి ఎల్జీబ్రా ఫ్యామిలీలో ఇరుక్కున్నావు కుదరా. ఈయన చిచి ఎవరో అనుకుని టచ్అప్ చేసుకున్నాను. మెటీరియల్ వేస్ట్. వస్తాను వాసు. మూగుడే ఉంటాడు. బిల్ ఆడని పట్టుకోవడానికి 125 కోట్ల చాలా ఎక్కువయ్యా. ఏంటి నాకు స్కూల్ ఊజా పెట్టే రాంగ్ నెంబర్. ఎవరు నువ్వు? నేను బాసు కదా. నాకు కొంచెం సెల్ ఫోన్ పిచ్చాయా? ఊళ్ళో అంతా బాగున్నారా? అమ్మా నాన్న గణేష్ అందరూ బాగున్నారు సార్. కానీ మీ మెడకేమైంది సార్? ఏం కాలేదయ్యా, అస్తమానం సెల్ ఫోన్ మాట్లాడి మాట్లాడి ఇట్లా అయిపోయింది. సెల్ ఫోన్ రింగ్ వినిపిస్తే చాలు ఆటోమేటిక్ గా నెక్ బెండ్ అయిపోతుంది. మళ్ళీ ఇస్తే గాని రాదు. ఇదిగోనయ్యా వాసు, నీ ఫ్లాట్ కీసు, రెస్ట్ తీసుకో, సాయంత్రం వచ్చా. హలో హలో, బిల్ ఆడ నువ్వు వేరే పన్ను పట్టుకుంటే నేను గోచి పెట్టుకుని తిరుగుతానయ్యా. అది కూడా లేకుండా వస్తాను పూజ. బై, టేక్ కేర్. షెల్టర్ దొరికింది కదా అని అక్కడే సెటిల్ అయిపోకు. అప్పుడప్పుడు మా ఇంటికి రావాలి, లేదా నేనే నీ ఫ్లాట్ కి వచ్చేస్తాను. ఇదేదో మిడ్ నైట్ మసాలా పార్టీ లాగుందే. వాసు నువ్వు ఎస్కేప్ రా. వస్తానే.